వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు వెల్లడి. తెలంగాణలో అవకాశవాద రాజకీయాలను నడుపుతున్న కాంగ్రెస్ నేతలు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్టు, 4 వ్యక్తుల నుంచి 46 లక్షల నగదు స్వాధీనం. చిలకలూరుపేటలో 98 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం. లారీ సీజు, బియ్యాన్ని గోడౌన్కు తరలించిన విజిలెన్స్ అధికారులు. తమ ప్రభుత్వ హయాంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారామపురం రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను దళారులు, మిల్లర్ల మోసాలకు గురికాకుండా రైతు భరోసా కేంద్రం అనే వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎవ్వరూ మద్దతు ధరకు తమ ధాన్యం అమ్ముకోవడానికి చాలా ఇక్కట్లు ఎదుర్కోవాల్సిందని అన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. అనంతరము వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పాలపర్తి రమేష్ అనే వ్యక్తి సబ్సిడీలో పొందిన ట్రాక్టర్ను ప్రారంభించారు. అనంతరం రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా సంఘ సమావేశంలో పాల్గొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చూస్తుంది సార్. మనకు మిగతా ముందు అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ వారం మిల్లర్స్ దగ్గర నుంచి ఇనిషియల్గా ప్రతి ఆర్బీకి ప్రతి రైతు భరోసా కేంద్రానికి 5,000 చొప్పున ఇవ్వమని చెప్పాము. ఇంతకుముందు ఎవరు చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మీ గ్రామంలో ఒక అగ్రికల్చర్ ఎస్టేట్ ప్రత్యేకంగా మీ ఊళ్ళో ఉన్నాడు. ఏ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం మనం ప్రారంభించుకున్నాం. రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. చాలా మంది మనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ ఈ ప్రభుత్వం రైతులకి చేస్తున్నటువంటి లబ్ధి గురించి కానీ అంతా చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా ఒకటే, ప్రతి రైతుకి ఏదో రూపేణా ఈ ప్రభుత్వం ద్వారా గతంలో కన్నా మేలు జరగాలి. ఏ కార్యక్రమం తీసుకున్నా అది రైతుకు ఉపయోగపడటానికే ప్రభుత్వం ఆ కార్యక్రమం తీసుకుంది. అన్ని మనం రైతులు చూసినాయి. కానీ గతానికి ఇప్పటికి రైతాంగ పరంగా వ్యత్యాసం మనం గమనించాలి. రైతుకి ఈ రోజున ఏ రకంగా లబ్ధి జరుగుతుంది, మేలు జరగాల, రైతుకి ఎటువంటి ఉపకారం ఉందన్నదే ప్రభుత్వం ఆలోచిస్తాం. ఈ రోజున రైతుకి మీరు చూడండి, ఎప్పుడన్నా ఈ రేటు పెట్టి గిట్టుబాటు ధర ఈ రేటుకి కొనవలసిందే అన్నటువంటి దాకా గతంలో ఎప్పుడు లేదు. రైతుకి కిరాయి ఇస్తున్నాము, పంట జట్టు డబ్బులు ఇస్తున్నాము, సంచులకి డబ్బులు రైతుకి ఇవ్వటము, ఇదంతా ఎప్పుడూ లేదు. రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికి ఫస్ట్ గుండగా
ఎందుకంటే కన్వా ఏరియాలో ప్యాడీ తక్కువ కనుక ఈ సీతారాంపురం రుస్తుంబాద ఈ పరిసర ప్రాంతాల్లో ప్యాడీ ఎక్కువ కనుక ఫస్ట్ ఉండగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేశాం. దీని అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా గమనించాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలను నడుపుతోందని, ఎన్నికల్లో డిపాజిట్ల కోసమే సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ వ్యాఖ్యానించారు. గోదావరి కనిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. సింగరేణిలో ఓపెన్ కాస్ట్లను ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అని, కార్మికుల సంఖ్యను తగ్గించి పాపం మూటగట్టుకున్నది ఆ పార్టీయేనని తీవ్రంగా విమర్శించారు. సింగరేణిలో యాంత్రీకరణ, ప్రైవేటీకరణ జరిగినప్పుడు కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు చేతులు ముడుచుకొని కూర్చున్నారని, తమ ప్రభుత్వంలో కార్మికులకు లాభాలు పంచుతున్నామని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న బట్టి విక్రమార్కకు రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి కనబడడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన మోకాల యాత్ర చేసినా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ఆపలేరని అన్నారు. ఈ వాటర్ మిషన్ భగీరథ నుంచి వచ్చేటువంటి నీళ్లు మాత్రం మనము మున్సిపల్ పెద్దపల్లి జిల్లాలో జరిగిన అభివృద్ధిని వారికి కనిపించకపోవడం అనేది చాలా విచారకరం, బాధాకరం. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, నాయకుల పరిస్థితి ఎట్లా ఉందంటే, చంపిన వాళ్ళే సంతాప సభ పెట్టినట్టున్నది. ఆనాడేమో ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను అంతా చంపి ఇలా సంతాప సభ పెట్టి ఏదో మాట్లాడుతున్నట్టుగా ఇలా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఈ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక మళ్ళీ పాదయాత్రను మొదలుపెట్టారు. ఎన్నికలు వస్తున్న సంవత్సరంలో ఎండాకాలం రాగానే పాదయాత్రను మొదలుపెట్టారు. అంతే తప్ప కానీ వీళ్లకు ఈ ప్రాంతం మీద అభివృద్ధి, ఈ ప్రాంతం మీద ప్రేమను ఉన్నటువంటి పరిస్థితి లేదు అనేది మనకు అర్థమవుతున్నది. కాబట్టి రాజకీయాల కోసం ఇవాళ ఎవరు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారో, ప్రజా బతుకు తెరువులు మార్చడం కోసం ఎవరు రాజకీయాలలో ఈ యొక్క ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారో ఇలా ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమవుతున్నది. కాబట్టి ప్రజలారా దీన్ని గమనించాలి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జోన్ మైలార్ దేవులపల్లి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బెట్టింగ్కు పాల్పడిన 4 వ్యక్తుల నుంచి 46 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అందుకే నేను ఖచ్చితంగా మీ ద్వారా అందరికి విజ్ఞప్తి చేసేది, ఎవరి దగ్గర ఖచ్చితమైన సమాచారం పలానా ఆన్లైన్ యాప్ ద్వారా ఇట్లా జరుగుతుంది అంటే మాకు దాని మీద వీ విల్ వర్క్అవుట్ అండ్ డెఫినెట్లీ విల్ క్యాచ్ దెమ్ అండ్ విల్ రిజిస్టర్ కేసెస్. సార్ దొరికిన వాళ్ళంతా కొత్త లేదా సార్? ఇంతవరకు ఉంది అనేది మా దగ్గర ఇంకా రికార్డు లేదు. ఒకసారి వెరిఫై చేసి, అంటే పేర్లు కూడా ఒకసారి తప్పు చెప్తా ఉంటారు మీరు. సో పర్సన్స్ చూస్తే ఫోటోలు సేమ్ ఉంటాయేమో కానీ పేర్లు వేరున్నాయి అనుకోండి. సో అప్పుడు మనకు కొంచెం క్లారిఫికేషన్స్ లేదు. మనకున్న దాన్ని బట్టి టోటల్ ఇంతమంది అక్యూజ్ లేవు. మీకు చెప్పింది 3 మన కస్టడీలో, మైనాబాద్ కేసులో 3 కస్టడీలో ఉన్నారు. మెయిన్ ఫంటర్ వచ్చేసి శంకర్ అనే వ్యక్తి ఎబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతనితో పాటు ఇంకొక 5 మంది ఎబ్స్కాండింగ్లో ఉన్నారు. అంటే 6 మంది టోటల్గా దాంట్లో మనకు దొరికింది. ఇక్కడికి సంబంధించి ఒక రవితేజ అనే వ్యక్తి జనరల్ పబ్లిక్ ఉంటుంది. మనం ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి ప్రాథమికంగా కొన్ని ఉంటాయి. అంటే కొంతమంది క్యాష్ ముందే ఇవ్వడం, కొంతమంది అడ్వాన్స్ ఇవ్వడం, కొంతమంది ఆల్రెడీ పంపించడం, లేకపోతే ఆల్రెడీ బెట్టింగ్లో సపోజ్ ఫస్ట్ అయినప్పుడే కొంతమంది డబ్బు కలెక్ట్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు డిఫరెంట్ పర్సన్స్లో క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. కొన్ని మీరు అన్నట్టు టోటల్ ఆన్లైన్లో కొన్ని ఉంటాయి, అవి కూడా వెరిఫై చేసి ఏమన్నా కేసులో ఫిక్స్ చేస్తాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ క్యాష్ ఈజ్ రికవర్డ్ ఇన్ పొజిషన్. సరే, మైలార్దపల్లికి ఎవరైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సార్? మైలార్దపల్లిలో రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. రవితేజ అనే వ్యక్తి మెయిన్ ఫండర్ ఎవరైతున్నారో అతను కుక్కడపల్లి ప్రగతి నగర్ చెందినటువంటి వాడు. సురేష్ కూడా కుక్కడపల్లికి చెందినటువంటి వాడు. బట్ ఓన్లీ డైవర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బుప్పిడి ప్రసన్నాంజనేయ స్వామి గుడి ఎదురుగా గల నేషనల్ హైవే చెక్ పోస్ట్ వద్ద విజిలెన్స్ సిఐ లక్ష్మణ్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా సివిల్ సప్లై తహసీల్దార్ కె నాగమల్లేశ్వరరావు పీడీఎస్ బియ్యం లారీని పట్టుకున్నారు. లారీలో సుమారు బియ్యం 86 బస్తాలు, తెల్ల గోతాలతో నిండిన 12 బస్తాల బియ్యం ఉన్నాయి. చిలకలూరుపేట నుండి ఒంగోలు వైపు లారీలో బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మాటు వేసి పట్టుకున్నామని అధికారులు తెలిపారు. లారీతో సహా డ్రైవర్ రాజేష్ను రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్రైవర్ను విచారించగా ప్రతాప్, సాగర్, కిషోర్, సుబాని, సాఫా, సైదావలి అనే వ్యక్తులు పీడీఎస్ బియ్యం దొంగ వ్యాపారం చేస్తున్నారని తెలిపాడు. పట్టుకున్న బియ్యాన్ని మార్కెట్ యార్డ్లో ఉన్న ఎంఎన్ఆర్ గోడౌన్కి తరలించామని అధికారులు తెలిపారు. లారీని సీజ్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పజెప్పామని అన్నారు. నా పేరు కె నాగమల్లేశ్వరరావు, బిజినెస్ తహసీల్దార్ని, గుంటూరు యూనిట్. ఈరోజు తెల్లవారుజామున విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్కి చిలకలూరుపేట నుంచి ఒంగోలు వైపుకి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అవుతున్న సమాచారం మేరకు మేము ఇక్కడ స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి బొప్పూడి జంక్షన్ వద్ద దారి కాసి ఉండగా ఈ 1593 నెంబర్తో వెహికల్, టాటా వెహికల్ అనమాట ఇది. దీంట్లో సుమారు 87 బస్తాలు పీడీఎస్ గోతాలతో ఉన్నవి. ఒక పని దాన్ని ఆపి ఆ లారీ డ్రైవర్ రాజేష్ అనే అతన్ని ప్రశ్నించినప్పుడు ఇక్కడ చిలకలూరుపేటలో ఉన్నటువంటి ప్రతాప్, సాగర్, ఇట్లా కొంతమంది, కిషోర్, ఇట్లా కొంతమంది వ్యక్తులు కలిసి ఈ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టుగా తెలియజేశారు. దాని మీదట 6A కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ వెహికల్ని స్టేషన్లో అప్పగించడానికి, అట్లానే వెహికల్లో ఉన్నటువంటి 99 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని మరి చిలకలూరుపేట ఎమ్మెల్యేస్ పాయింట్కి అప్పగించడానికి నిర్ణయించడం జరిగిందన్నమాట. దాని ప్రకారంగా మధ్యవర్తనామా రాసి కేసు నమోదు చేయడానికి చర్యలు. సినీ నటులు మంచు లక్ష్మి, మనోజ్ కుమార్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ ఫమీలా సత్పతితో మంచు లక్ష్మి 2 పర్యాయాలు సమావేశమయ్యారు. ఇందులో భాగంగానే ఆయా స్కూల్స్కి సంబంధించి ఓ ఏజెన్సీతో సర్వే చేయించి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన కోసం మరోసారి విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం వారు కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో ప్రజలు విరక్తి చెందారని, కనీస మౌలిక వసతుల కల్పనలో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 2014లో ఉన్న ప్రభుత్వ భూములు 2023 నాటికల్లా ఎలా కనుమరుగయ్యాయని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కబ్జాకు గురైన భూములను చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ నేతృత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ ఆధ్వర్యంలో అదే పంతాను కొనసాగిస్తామని అన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీలో మైలవరం కాలువను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు ఎంఆర్ఓ నజీర్ అహ్మద్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపవరం పంచాయతీ పొట్టిపాడు బైపాస్ రోడ్డు నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న మైలవరం కాలువపై అధికార పార్టీ నాయకులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాలువను పూడ్చివేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. ఈ నిర్మాణాలకు పంచాయతీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఆమోదం చెబుతున్నారని ఆరోపించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే అక్రమ నిర్మాణాలను తొలగించి కాలువ పూడికను తీసి మురుగునీరు, వ్యర్థ పదార్థాల నిల్వ లేకుండా చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళా నాకు ఆ షీట్ అన్ని కూర్చోబెట్టి నాకు గ్రౌండ్లో ఉండడానికి మీరు పంపించిన ఫోటో ఇమేజెస్ మొత్తం నాకు టాలీ కావాలి. అది కూర్చోబెట్టి పంపించాలి. అది పెండింగ్ పడింది. పెండింగ్ పడిన దానికి కూడా మీకు ఒక రీజన్ సపోర్టింగ్ రీజన్ దొరుకుతుంది. ఇప్పుడు ఉంది కాబట్టి మమ్మీ చేస్తారు, వీళ్ళు చూస్తారు. మేము దీని మీద నిన్న మెసేజ్ పెట్టినందుకే లోకల్గా పోయి ఓసీకి లీడర్లంతా చూసినాను. చూసి వాళ్ళు కూడా తప్ప ఇది జరిగింది, మా నాలెడ్జ్ కూడా లేకుండా కొంతమంది చెప్తున్నారు, కొంతమంది మాత్రం సైలెంట్గా ఉన్నారు. వాళ్ళైతే లోకల్గా ఉన్న పంచాయతీ సర్పంచులకు వీళ్ళకి క్లియర్ నాలెడ్జ్ ఉంది. గోపవరం పంచాయతీ సర్పంచ్కు, ఉప సర్పంచ్కు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కాలువకట్ల మీద ప్లాట్ చేస్తాము, రూపాయలు పావులాట అమ్ముతామని చెప్పేసి వ్యాపారం చేస్తాం. దాని మీద గవర్నమెంట్ రేపు పెట్టొస్తుందంటే మేము మాదే గవర్నమెంట్ మేము మేనేజ్ చేస్తాం. అంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని మీ కిడ్నీలు అన్నీ అమ్మేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, కిడ్నీలు, లివర్లు అన్నీ అమ్ముతున్నారు. దాని మీద కొంచెం సీరియస్గా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తే ఒకవేళ మేము వెళ్ళి కలవానే కలెక్టర్తో కలుస్తాను. నేను మీకు కొంత ఫోర్స్ ఇప్పించేదానికి ఒక ప్రయత్నం చేస్తాను. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి జెడ్పీ హైస్కూల్లో సూపర్ 7 క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సీనియర్ బాయ్స్ క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. ఈ టోర్నమెంటులో 10 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.
హోరాహోరీగా జరిగిన ఈ టోర్నీలో కర్నూలు జిల్లా టీం మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో ప్రకాశం జిల్లా టీము, మూడో స్థానంలో అన్నమయ్య జిల్లా క్రీడాకారులు నిలిచారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు భోజన సదుపాయం, విజేతలకు కప్పులను, మెడల్స్ను అందించేందుకు సహకరించిన మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డికి, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఏ సూర్యప్రకాష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఫౌండేషన్ మరెన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని అభిలాషించారు. అనంతరం విజేతలకు ఎస్ఏ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు భీమేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు మురళి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా కలిసిమెలిసి ఒకరిని ఒకరు గెలిపించుకోవడం ఉంటుంది. ఇవన్నీ కూడా జీవితంలో మనకు మంచి సూత్రాలని, అనుభవంలాగా తీర్చిదిద్దుతాయి. అదేవిధంగా మంచి క్రీడల వల్ల శారీరక దారుఢ్యం బాగుండి, ఫిజికల్గా ఫిట్నెస్ ఉండి బాగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. మాకు పోలీస్ డిపార్ట్మెంట్లో కొంచెం సమయాభావం వల్ల రెగ్యులర్గా పాల్గొనలేకపోతుంటాము. కాబట్టి మీకున్న ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకొని మీరందరూ క్రీడల్లో మంచిగా రాణించి రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయి, దాన్ని దాటి మీరు మన దేశాన్ని మీరు రిప్రజెంట్ చేసే విధంగా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి నన్ను అదేలో పాల్గొని ఎంతో ఉత్సాహంతో ఈ క్రీడా పోటీలను వాళ్ళు ఉత్సాహంతో ఆడి మొదటి స్థాయి గెలుపొంది, అదేవిధంగా ఇతరత్ర జట్టులు కూడా అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించేటువంటి పిఈటి సార్ గారికి, అదేవిధంగా మన ఫౌండేషన్స్ తరఫున మన్నేటి వెంకటరెడ్డి గారికి, చరణ్, అదేవిధంగా మీడియా మిత్రులు రమేష్ రెడ్డి గారికి, మన మాధవ్ గారికి అందరికీ ధన్యవాదాలు. క్రీడలు యువకుల్లో ఎంతో. ప్రధాని నరేంద్ర మోడీ పనితీరును ఎండగట్టడానికి అంబర్పేట నియోజకవర్గంలో నెల రోజుల పాటు పాదయాత్ర చేయనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈటి నరసింహ తెలిపారు. ఇందులో భాగంగా అంబర్పేటలో పార్టీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి ఇంటింటికి కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ అదానీ, అంబానీలకు దేశ సంపదను అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని తీరుతో దేశ భవిష్యత్తు శ్రీలంక, పాకిస్తాన్ మాదిరిగా ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. బీజేపీ చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని మేల్కొల్పి దేశాన్ని రక్షించుకుంటామని అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐ జాతీయ పార్టీ పిలుపులో భాగంగా అంబర్పేట్ నియోజకవర్గంలో
ఇక్కడ సమస్యలతో పాటు ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వివరించడానికి ఈరోజు పాదయాత్ర చేయడం అనేటటువంటి జరుగుతుంది. మోడీ విధానాల వల్ల గత 70 సంవత్సరాలుగా ప్రభుత్వ సంస్థల్ని కార్మికులు ఈ దేశ ప్రజలు నిర్మించుకోవడం అనేటటువంటి జరిగింది. అలాంటి సంస్థలని ఈరోజు మోడీ, ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అత్యధికంగా ఈరోజు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, నిత్యావసర సరుకులు కానీ పెరిగినా కూడా ఈరోజు మోడీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి. దానికి కారణం ఈ దేశంలో విభజన తెచ్చి మరో కొన్ని సంవత్సరాలు ఏల్తాననేటటువంటి మోడీ విధానం సరైంది కాదు. ఇదే పద్ధతి కనుక కొనసాగితే భవిష్యత్తులో మరో శ్రీలంక, మరో పాకిస్తాన్ లాగా ఈ దేశం ఏర్పడుతుందని చెప్పి ప్రజలను మేల్కొనాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు నెల రోజుల పాటు ఈ ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా పాదయాత్ర చేయడం అనేటటువంటి జరుగుతుంది. దీనికి విపరీతమైనటువంటి స్పందన ప్రజల నుండి కూడా వస్తున్నది. కరెక్టే మీరు చెప్పింది. మోడీ విధానం వల్ల దేశ విభజన తప్ప ఈ దేశ అభివృద్ధి చెందడం లేదు. ప్రభుత్వ ఆస్తులన్నింటిని కూడా ఆదాని, అంబానీ లాంటివి అమ్ముతున్నాడని చెప్పి ప్రజల నుండి విశేషమైన స్పందన అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇది ఇంకా మరిన్ని రోజులు ఈ హైదరాబాద్ నగరంలో తిరిగి ప్రజలకి మోడీ విధానాలు అత్యంత భయంకరంగా ఉంటాయని చెప్పి తెలియజేయడానికే మేము ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజల వద్దకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటిది. కార్పొరేట్ అనుకూలమైన నిర్ణయాలు చేస్తున్నారు కాబట్టి మోడీ ప్రభుత్వాన్ని దించాలని, దేశాన్ని, దేశ ప్రజల్ని కాపాడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ అంబేద్కర్ పుట్టినరోజు అయినటువంటి ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంలాగా ప్రజలను కలిసి మోడీ వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియజేయాలని, ప్రజలను చైతన్యం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. మోడీ భారతదేశంలో అవినీతికి అంతం చేస్తానని చెప్పడం అనేది నేతి బీరకాయలో ఉన్నటువంటి నెయ్యి లాంటిదని సిపిఐ భావిస్తున్నది. ఎందుకంటే మోడీ కేర్ పథకం ఏదైతే ఉందో ఆ ప్రధానమంత్రి కేర్ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని పార్లమెంట్లో చెప్పరంట, వచ్చినప్పుడు ఆర్టీఐలో అడిగితే చెప్పరంట, చెప్పాల్సినటువంటి అవసరం లేదంట, అది చెప్పటంలోనే ఉన్నది. అంటే దాని అర్థం లెక్కల్లో లేని డబ్బుని నల్లధనం అంటారు. నల్లధనాన్ని దాచినవాడు అవినీతి పరుడు అంటాం. దేశద్రోహులని మోడీని అంటున్నాడు. దీని ప్రకారం ఆ డబ్బులు లెక్క చెప్పకపోతే మోడీ దేశద్రోహే కాదు, అవినీతి పరుడుగా నిరూపణ అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదే రకంగా సికింద్రాబాద్ పాలికా బజార్లో 3 అంతస్తుల భవనం నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. భవనంలోని శ్రద్ధ రిహాబిలిటేషన్ సెంటర్లో వార్డు బాయ్గా పనిచేస్తున్న కిషోర్ భవనం పైన ట్యాంక్ వాల్ తిప్పడానికి వెళ్లి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు వెల్లడి. తెలంగాణలో అవకాశవాద రాజకీయాలను నడుపుతున్న కాంగ్రెస్ నేతలు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్టు, 4 వ్యక్తుల నుంచి 46 లక్షల నగదు స్వాధీనం. చిలకలూరుపేటలో 98 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం. లారీ సీజు, బియ్యాన్ని గోడౌన్కు తరలించిన విజిలెన్స్ అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.